హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కర్రీస్కి సంబంధించి ఫస్ట్ టైం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చింత చిగురు పప్పు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు వీడియోలో చూపించినట్టుగా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా కడిగి పెట్టుకున్న చింత చిగురు మనం తీసుకోవాలి. చింత చిగురుని మనం నలుపుకున్నట్లయితే కాడలు ఈ విధంగా సపరేట్ అవుతాయి. సో శుభ్రంగా కడుక్కున్నట్లయితే చింత చిగురు ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా పప్పు నేను ముందుగానే నానబెట్టుకున్నాను, కందిపప్పుని. సో పప్పును ఉడికించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉల్లిగడ్డలు, మిర్చి, కరివేపాకు ముందుగా మనం తీసుకున్నటువంటి కొన్ని పప్పులో వేసి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దాంట్లో పసుపు, కారం, తగినటువంటి ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా మనం కడిగి పెట్టుకున్నటువంటి చింత చిగురు ఆకును కూడా వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానికి సరిపడేటువంటి వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. దగ్గరగా కావాలనుకుంటే దగ్గరగా, కొంచెం పలసగా కావాలనుకుంటే ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవాలి. కాస్తంతసేపు పప్పు మరగనివ్వాలి. సో మరుగుతుంది కదా, మనం ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. పప్పుకి తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో మనం తీసుకున్నటువంటి ఎండుమిర్చి, అదేవిధంగా అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. సో అదేవిధంగా అవి వేగిన తర్వాత దంచి పెట్టుకున్నటువంటి ఎల్లిపాయ ముక్కలు, అదేవిధంగా కరివేపాకు కూడా యాడ్ చేయాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం వేగిన తర్వాత మరుగుతున్నటువంటి పప్పులో యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నట్లయితే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. సో యాడ్ చేసిన తర్వాత ఒక 1-2 మినిట్స్ పప్పు మరగనివ్వాలి. సో మరిగిన తర్వాత వేడి వేడి అన్నంలో మనం పప్పుని సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చేస్తున్నాను కర్రీస్కి సంబంధించి. లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.